ఎస్బిఎన్ తెలుగు ఛానల్ కి స్వాగతం. చినుకు పడితే చిత్తడే, వారసంతలో వరద నీరు. చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో ప్రతి బుధవారం నిర్వహిస్తున్న వారసంతలో చిన్న చిన్న చినుకులకే బురదమయంగా మారుతుంది. అంగడి నిర్వహించే ప్రాంతమంతా గుంతలమయంగా ఉంది అని టెండర్ పాడిన నాటి నుండి నేటి వరకు 3 నెలలుగా గ్రామ పంచాయతీ చుట్టూ తిరుగుతూ గ్రామ కార్యదర్శితో పాటు గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారికి మండల అధికారులకు తెలియజేసినా పట్టించుకునే నాథుడే లేడని, తట్టుడు మొరం కూడా గుంతలల్లో పోయడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన టెండర్ నిర్వాహకుడు తోట బాలయ్య. ప్రతి వారం వారసంతలో కూరగాయలు, నిత్యావసర సరుకులు అమ్ముకునే వారు సైతం ఈ బురద ఉండడంతో టెండర్ నిర్వాహకునికి డబ్బులు ఇవ్వడం లేదని, బురదలో కూరగాయలు ఎలా అమ్మాలని వారు నిలదీస్తున్నారని, గ్రామంలో ప్రధాన చౌరస్తా అయిన అంగడి జరిగే ప్రాంతం స్కూల్ చౌరస్తాలో ఇలా ఉంటే మరి గ్రామం పరిస్థితి ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకుని గ్రామంలో అంగడి జరిగే ప్రాంతంతో పాటు బతుకమ్మ పండుగ జరిగే ప్రాంతాలలో మొరం పోయాలని పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు కోరుతున్నారు. మరింత సమాచారంకి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇందుర్తిలోని ఈరోజు మార్కెట్కు వచ్చాము. చూసిండి అమ్మడానికి వీలు లేకుండా మొత్తం బురదమయమైంది, రాకుండా ఉంది. మాకు కొద్దిగా దయచేసి గ్రామ పంచాయతీ పట్టించుకొని కొంచెం మాకు సౌలభ్యం మంచి చేయాలని కోరుతున్నాం. ఇందుర్తి గ్రామం వారసంతలో ఇలా వర్షం పడితే ఇలా బురదమయం అవుతుంది. చూడండి ఎట్లా నడుస్తారు, ఎట్లా కూరగాయలు తీసుకుంటారు, అచ్చుకలు ఎట్లా వస్తారు, అమ్మటలు ఎట్లా అమ్ముకుంటారు. మావిన చాలా లొల్లి పెడుతున్నారు. నేనేం చేయాలా, నేనంటే మీ గ్రామ పంచాయతీ ఏం చేస్తున్నదండి, ఇంత మట్టి పోయేదని అంటున్నారు. మరి గ్రామ పంచాయతీలో 3 నెలల నుంచి చెప్తే పట్టించుకున్న వాళ్ళే లేరు. మరి ఈ విధంగా వాన కొట్టి ఇట్లుంటుంది. గెరువు అయితే మేము అడగమండి, వర్షం పడితేనే అడుగుతున్నాము. ఈ నీళ్లు రోడ్డు పొడుగుతా వాటర్ ఉన్నాయి. గ్రామ ప్రజలకు ఇబ్బంది అవుతుంది, అమ్ముకునే వ్యాపారులకు ఇబ్బంది అవుతుంది. మాకు డబ్బులు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. ఏమన్నా అంటే నన్ను తిడుతున్నారు, కొట్టడానికి వేస్తున్నారు. సార్ ఏం చెప్పమంటారు, మా బాధ మీరు వచ్చి సుత్తి తెలుస్తుంది. మీరు పోయి ఇళ్ళల్లో ఉంటారు, మేము ఇక్కడ అంగట్లో మేము ఉంటాను. మరి ఇక చూడండి నీళ్ళు ఎట్లున్నాయో వారసంతలా. ఈ విధంగా ఉంటే గ్రామ పంచాయతీలో చాలా కష్టమవుతుంది. రాబోయే వ్యాపారులు రారు రేపు. కావున ఇది తక్షణమే ఈ మొరం పోయించి సాయం